హాయ్ గైస్. హాయ్, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. రియల్లీ సో స్వీట్ ఆఫ్ యూ. నాకు యాక్చువల్లీ రావడానికి ముగ్గురుతో 3 రీజన్స్ ఉన్నాయి. 3 రీజన్స్, నాకు ఒక్కొక్కరితో ఒక రీజన్. కౌశిక్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, సో వీ హ్యాంగ్ అవుట్ ఫ్రీక్వెంట్లీ. సో కౌశిక్ వల్ల చాలా మంది యంగ్ కలిసి అవునా అంటే సెటిల్ నిజంగా మనోడు ఆల్ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్ అంటే ఒక హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. నేను కొంచెం యాంటీ సోషల్ అనమాట. నాకు కొంచెం సినిమా వర్క్ ఏదైనా మాడతాను భయ్య. 9 to 6 తర్వాత నాకు 6 కట్ ఆఫ్ అనమాట. సో కౌశిక్ వల్ల నాకు ఇండస్ట్రీ పరిచయం అయింది. నేను ఇన్ని ఇండస్ట్రీ నుండి కూడా నేను పనిచేసిన డైరెక్టర్స్ వరకు అంతవరకు కట్ అనమాట. మీరు నన్ను ఎప్పుడు ఎక్కడ చూసుకుంటారు, ఏ ఫంక్షన్ కానీ ఎవరు వేరే వాళ్ళ ఫంక్షన్ కూడా వెళ్ళా. సో నేను ఎవరిని కలిసే స్కోప్ కూడా లేదు నాకు. పని మీద ఎవరైనా కలుస్తాను, కథ చెప్తానంటే కలుస్తా, లేకపోతే కలిసి ఇప్పుడు ఏంటి అన్నట్టుగా నేను ఉండేవాడిని. కౌశిక్ వాళ్ళు అందరూ భయ మీ వైబ్ ఇంత బాగుంటుందా, దానివల్ల కథలు పడుతున్నాయి నాకు. నాకు తెలియదే. నేను చాలా కౌశిక్ చాలా ఇంట్రోవర్ట్ ఏమో, నేను చాలా స్పెషల్ ఫ్రెండ్ అనుకుంటున్నా. బొక్క ఇదే ఇది స్పెషల్ ఫ్రెండ్, దాంట్లో డౌట్ లేదు. అండ్ శ్రీనివాస్ బ్రోతో నా కనెక్షన్ ఏంటంటే, నా హిట్ 1 రిలీజ్ అయినప్పుడు I think 2-3 days after the release of the film, he messaged me on Instagram. Okay. It's a beautiful film, Sailesh, and you know, we've always been wanting to meet. బట్ కలిసింది లేదు. ఫస్ట్ టైం కలుస్తున్నాం. ఇలా కుదిరింది. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ చేసుకుంటూ ఉంటాం, బ్రో ఏంటి అంటే హాయ్ హలో చెప్పుకుంటాం. అదే నాకు థ్రిల్లర్ స్పేస్ లో సినిమాలు చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం భయ్య. భలే చేశారు. హిట్ 1 చూడంగానే మనకు తెలిసిపోద్ది కదా ఫస్ట్ ఫిల్మ్ లో, మనకి తెలిసిపోద్ది భయ. నాకైతే ఫస్ట్ సినిమాకి తెలిసిపోతుంది, మనోడు భయ్య బాగా తీసాడు, బాగా హ్యాండిల్ చేశాడు అన్ని ఎమోషన్స్ కానీ. అండ్ చాలా కన్స్ట్రెంట్ ఉంటుంది కదండి ఫస్ట్ ఫిల్మ్ అంటే. తెలియకుండా మనకు బడ్జెట్స్ కానీ అన్ని చాలా కన్స్ట్రెంట్ ఉంటుంది. అక్కడ తీసిన వాళ్ళే రియల్ గా ప్రూవ్ చేసుకుంటే రియల్ టెస్ట్. ఫస్ట్ ఫిల్మ్ ఇస్ ఆల్వేస్ అ వెరీ ఛాలెంజింగ్. మనోడేమో నాకు నేను సిడ్నీలో ఉన్నప్పుడు ఓ ప్రియాంకనా ఇదిగో ప్రియాంక నా షార్ట్ ఫిలిం. అందులో లవర్ బాయ్ ఉంటారు అయితే మీరు. స్టార్టింగ్ లవర్ బాయ్ అయితే ఇదిగో ప్రియాంక నీకు నాకు లే మనోడి అది మాకు భలే ఎంటర్టైనింగ్ ఉండేవి మనోడి షార్ట్ ఫిలిమ్స్ అని. సో మనం కలిసాము ఒకసారి. నేను మీకు హిట్ చేసినప్పుడే ఇన్స్టాగ్రామ్ లో మీ పేరు ఎత్తికి పెట్టాను, ఓకే అన్న సినిమా అదిరిపోయిందని. అప్పుడు నాకు మీరు ఇలా రిప్లై ఇచ్చారు. అవునవును, థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్. బట్ నాకు ఇంకోటి చెప్పాలి మీకు. ఓకే మీ అందరికి డైరెక్షన్ అని చెప్పుంటారు, నాకు మీలో ఇంకోటి ఇష్టం ఏంటంటే ద వే యూ పుట్ ఇన్ ఇన్స్టా మీరు పోస్ట్ చేస్తారు, మీరు బాబు తోటి వైఫ్ తోటి. సో క్యూట్. అంటే జెనీలియా రితేష్ దేశ్ముఖ్ తర్వాత మళ్ళీ నాకు మీ కపుల్ అనిపిస్తుంది అట్లాగా. Mostly documenting the good times that my boy has got. That's not never going to come back. So ఇది అడరబుల్. అండ్ అంటే మనోడు కరెక్ట్ క్వశ్చన్స్ కూడా బాగా అడుగుతుంటాడు ఇంట్రెస్టింగ్ గా. He's become a very naughty boy now. చాలా వాడికి నాన్న నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లే అంటున్నాడు. వాడికి రెస్పెక్ట్ కావాలంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. మొన్న నేను రెస్పెక్ట్ కావాలరా అని చెప్పి ఒకటి ఇచ్చా. అదే అన్నాను ఇప్పుడు. ఎందుకంటే మా జనరేషన్ అప్పుడు నేను మా ఫాదర్ చాలా అటాచ్డ్ అనమాట. ఫాదర్ పిచ్చోడ్ లాగా నేను కూడా. నేను సంజు సినిమా, యానిమల్ సినిమాలు ఇలాంటి 10-15 సార్లు చూసేసి ఉంటా. ఏంటి జస్ట్ ఫాదర్ ఎమోషన్ కోసం అలాగా. సో అది చూసినప్పుడు అదే అంటే మా జనరేషన్ అప్పుడు ఇంకోలా ఉండింది. ఇప్పుడు మీది మీ సన్ బాండ్ చూస్తుంటే ఇలా ఇవాల్వ్ అయ్యారు. ఇప్పుడు బాండ్ అంటే ఇది ఎగ్జాక్ట్లీ. I don't remember spending time like that with my daddy, like my father. So Kishkindapuri, horror cinema. So this is like a paranormal boys talk. నాకు ఒకటి చెప్పు కౌశిక్, నాకు ఎప్పుడు నేను హారర్ సినిమా చూస్తాను, నాకు ఐ లైక్ వాచింగ్ దెమ్ ఇన్ ద థియేటర్. తీయడం అనేది చాలా ట్రిక్కీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈదర్ నువ్వు యూ షుడ్ బి సో గుడ్ విత్ ఇమాజినేషన్, బికాస్ ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ అవని ఒక ఫెనామినన్ కదా, ఆర్ యూ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ టు ప్రెజెంట్ ఇట్ లైక్ దట్. నాకు అండ్ మీ యాక్ట్ చేసే వాళ్ళకి కూడా లైక్ మీరు ఒక లేని విషయాన్ని ఇమాజిన్ చేసుకొని ఎమోట్ చేయడం అన్నది, అసలు దాన్ని కన్విన్సింగ్గా కన్విక్షన్తో ఆడియన్స్ నమ్మేటట్లు ప్రజెంట్ చేయడం అన్నది, అది ఈదర్ అంత కన్విక్షన్ అన్న ఉండాలి, లేకపోతే నిజంగా మీరు లైఫ్లో ఎక్స్పీరియన్స్ అన్న చేస్తున్నారు. నాకు ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే, లెట్స్ టాక్ అబౌట్ మన లైఫ్లో జరిగిన పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుతూ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ కౌశిక్. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యావా నిజంగా? ఐ మీన్ మల్టిపుల్ టైమ్స్ డెఫినెట్లీ. అదే అది ఎగ్జాక్ట్ గా గోస్టా ఎవరు అనేది మనకు తెలియదు, కానీ మల్టిపుల్ టైమ్స్ నాకు అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి. కొన్ని నేను ఇంతకుముందు షేర్ చేసుకున్నా, బట్ షేర్ చేయండి కొత్తది ఒకటి చెప్తా. యాక్చువల్లీ నాకు ఆ ఇన్స్పిరేషన్ తో మన సినిమాలో ఒక సీన్ ఉంది,
అది సినిమా చూసినప్పుడు నీకు కనెక్ట్ అయిపోద్ది అదే సీన్ అనేది. చెప్పు సో ఒకరోజు midnight 2 o'clockకి నేను, నా కజిన్, నా ఫ్రెండ్ ఒకడు జగదీష్ అని మ్యూజిక్ డైరెక్టర్, అతను ముగ్గురం కలిసి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సైనిక్పురి దగ్గర. సో నా చైల్డ్హుడ్ అంతా నేను సైనిక్పురి దగ్గరే పెరిగా అనమాట. సైనిక్పురి దగ్గరికి వెళ్ళినప్పుడు midnight 2:30 ఫుల్ ఆకలి. సాయిపూరి నెక్స్ట్ కిష్కిందపురి తర్వాత సైనిక్పురి. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు midnight ఫుల్ ఆకలిస్తుంది. 2:30కి ఏదైనా ఆర్డర్ పెట్టుకుందామని స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. అతను ఎంతసేపటికి రావట్లేదు, బాగా ఆకలిస్తుందని చెప్పి, మీరు ఎక్కడున్నారో చెప్పండి నేనే వస్తా అని చెప్పి అతను ఆ లొకేషన్ ఏదైతే నేను ఎక్కడి నుంచి అయితే ఆర్డర్ పెట్టానో అక్కడికి వెళ్ళాం. కార్లో వెళ్తుంటే ఆ మ్యాప్ ఒక చోటికి తీసుకెళ్ళింది. నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్ ఇది, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో మ్యాప్ ఒక చోటికి తీసుకెళ్తుంది, చిన్న చిన్న సందులు, ఇదేంటిది నిర్మల్ నగర్ సందుల్లోకి తీసుకెళ్తుందని చిన్న చిన్న సందుల్లోకి వెళ్ళి ఫైనల్గా ఒక డెడ్ ఎండ్ వచ్చింది. ఆ డెడ్ ఎండ్లో ఆగాం. ఆగగానే యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అంటుంది. ఆడేం లేదు, లిటరల్లీ గోడ, డెడ్ ఎండ్ అది, ఓ చిన్న గేట్ ఉంది. యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అంటుంది. ఏంటిదని చెప్పి దిగి చూస్తే శ్మశానం అది. అసలు మేము అందరం షాక్, ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఓకే, అది శ్మశానం. తీరా చూస్తే అసలు శ్మశానానికి ఎందుకు తీసుకొచ్చింది ఇదని షాక్. అంటే ఇది ఎవరికి చెప్పినా నమ్మడం, ఇది నిజంగా జరిగింది. ఇది జరిగింది అనేది నేను ఒకటే ఒక ప్రూఫ్ ఏంటంటే సినిమాలో ఇలాంటి కైండ్ ఆఫ్ సీన్ ఉంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్లీ ఈ సీన్ కాదు, బట్ దీని రిజంబ్లెన్స్ అంటే దీని నుంచి నాకు ఒక ఇన్స్పిరేషన్ నుంచి ఏదో వచ్చింది. సో అది జరిగిన తర్వాత నేను అతనికి ఫోన్ చేశా. అతనికి ఫోన్ చేస్తుంటే నేను లొకేషన్లోనే ఉన్నా అంటున్నాడు. లొకేషన్ పెట్టంటే అతని లొకేషన్ నాకు 16 minutes చూపించింది. మరి ఇది ఎలా వచ్చింది? తెలీదు. స్విగ్గీ వాడు ప్లే చేసిన ప్రాంక్ అయితే కాదు కదా ఇది. మా సెట్ లో జరిగింది. మళ్ళీ స్విగ్గీ పంపిలే లొకేషన్. నేను గూగుల్లో మ్యాగీస్ అండ్ మోర్ అని ఎతికి వెళ్ళా. అది పక్కన పెట్టు. ఓకే, నేను వెళ్తుంటే కుక్కలన్నీ అరుస్తూ మా వెనకాల వస్తున్నాయి అనమాట. స్ట్రే డాగ్స్ ఉంటాయి కదా. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తను చెప్తుండింది, ఇట్లా నాకు చాలా భయము, అర్ధరాత్రి పూట ఇట్లా కుక్కలు వెంట పడుతూ ఫాలో చేస్తుంటే ఏదో బ్యాడ్ జరుగుతుంది అన్న ఒక భయం ఉంటుంది. ఎవరు చెప్పారు ఇది? మా ఫ్రెండ్ ఒక అమ్మాయి. మీరిద్దరు వెళ్ళారా? మేము నలుగురం వెళ్ళాం. ఓకే ఓకే. సో మా ఫ్రెండ్ చెప్తుందన్నమాట, ఇట్లా తను కెనడాలో ఉంటుంది, తను ఇండియాకి వచ్చింది. సో వెళ్తుంటే నాకు కొంచెం భయము, ఈ కుక్కలన్నీ ఇట్లా ఫాలో చేస్తుంటే. అంటే ఎందుకు అంటే లాస్ట్ టైం ఇలా కుక్కలన్నీ ఫాలో చేస్తూ ఒక రోజు అయినప్పుడు నేను మా ఫ్రెండ్తో వచ్చాను, నన్ను డ్రాప్ చేసి అతను వెళ్తుంటే అతను చనిపోయాడు అని చెప్పింది. ఓకే, మా ప్రామిస్ మా, నువ్వు నమ్మకపోవచ్చు, ఇది నిజంగా చెప్తున్నా. అంటే లైట్ తీసుకున్నాం. ఓకే తను చెప్తుంది, ఓకేలే అనుకున్నాము. అది డెడ్ ఎండ్కి ఎప్పుడైతే తీసుకెళ్ళి శ్మశానం అని చెప్పిందో ఇంక అసలు నో కామెంట్స్. వెనక్కి తిరిగి మూసుకుని వచ్చిన దారిన 16 నిమిషాలు మళ్ళీ వెళ్ళి వాడిని కలిస్తే వాడు అక్కడే వెయిట్ చేస్తున్నాడు మా కోసము. సో యా, ఇది నాకు అసలు నేను చాలా పాజిటివ్ పర్సన్ని. నా చిన్నప్పుడు ఈవిలెట్ సినిమా లాంటివి చూడటానికి కూడా నా ఫ్రెండ్స్ ఒక 5 పక్కన, నా కజిన్స్ ఒక 5 పక్కన వేసుకొని చూసేవాడిని. అసలు నాకు ఎవరైనా ముందు ఒకటే ఒక స్పేస్ సినిమా, నేను ఇంకెవరైనా మంచి రైటర్ ఎవరైనా కలిసినా కూడా, సార్ మంచి సర్వైవల్ థ్రిల్లర్ ఏదైనా రాయండి సార్, ఇలాంటివి అడిగేవాడిని. అంటే నేను హారర్ అనేది నా జోలికి అసలు దాని జోలికి కూడా వెళ్ళేవాడిని కాదు. అంటే అసలు అది చుట్టుపక్కల హారర్ ఉందంటేనే కంప్లీట్లీ అవాయిడ్. అలాంటిది కౌశిక్ వచ్చి, నేను కౌశిక్తో ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఎక్స్ట్రాడనరీ నరేటర్ భయ్య. ఎక్స్ట్రాడనరీ. అతను మనోడు నరేషన్ ఇస్తాడు, 2.5 hours సినిమా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. ఇంకోటి అసలు మళ్ళీ డీవ్ కూడా అవ్వడు. నేను సర్ప్రైజ్ ఏంటంటే 1.5 hours సినిమా, ఇందులో చాలా పెక్యులియర్ వర్డ్స్ ఉంటాయి. ఎక్కడ తడబడకుండా, ఒక సిప్పు వాటర్ కూడా తాగకుండా 1.5 hour నరేషన్ ఇచ్చాడు. అయిపోయింది ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ స్టార్ట్. మళ్ళీ తడబడ్డే సడన్గా మీరు నమ్మరు, కరెక్ట్గా ప్రీ క్లైమాక్స్ అప్పుడు మా ఇంట్లో కరెంట్ పోయింది. జూబ్లీస్లో కరెంట్ పోవడం అనేది చాలా రేరు. కరెంట్ పోతే మనోడు ఇంకా ముందుకు వచ్చేసి భయ్యా ఇలా 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 అనే సువర్ణమాయ ఇది అన్నాడు. నాకు మనోడు డెడికేషన్ ఎక్కడ నచ్చిందంటే, నేను టైసన్ నాయుడు షూటింగ్లో కలిసాడు నన్ను. నేను రేపు నెక్స్ట్ డే యూఎస్ వెళ్తున్నాను. సో నెక్స్ట్ డే యూఎస్ వెళ్తున్నాను బ్రదర్, వచ్చాక వింటాను మీరు నరేషన్ అన్న. ఇంకా 20 రోజులు నాతో ఫాలోఅప్లో ఉన్నాడు. డెడికేషన్ అసలు భయ్య ఎప్పుడు వస్తున్నారు ఏంటి ఇది అనే డెడికేషన్ అంతా బాగా నచ్చింది. క్యాండిడేట్ బాగా డెడికేటెడ్ ఉన్నాడు, వినాలేంటారు. మళ్ళీ ఇంత బస్ అరవడం అలాంటివన్నీ చేస్తావా? లేకపోతే మామూలుగానే అరుస్తా ఉంటారు చెప్పేటప్పుడు. స్పీకర్ ఉంటుంది మామూలుగానే. నాకు ఇంకోటి ఏంటంటే, నేను జనరల్ గా ప్రతి ఒక్కరి దగ్గరికి ఎవరికి నరేట్ చేసినా నేను లైట్లు బంద్ చేయొచ్చా అని అడుగుతా ఫస్ట్. ఆయన దగ్గర ఏంటంటే కొంచెం మొహమాట పడ్డా. జనరల్ గా నేను ఎవరికి నరేట్ చేసినా ఇఫ్ యూ డోంట్ మైండ్ లైట్లు బంద్ చేస్తా అని అడుగుతా. సరే అది డే టైం నేను ఆయనకి నరేట్ చేసిన, లైట్లు బంద్ చేసినా పెద్దగా యూజ్ ఏం లేదులే అనుకుని ఇంకా వదిలేసా.
లక్కీలీ కరెంట్ పోయింది. కట్టలు అదే కదా. మనకి దొరికింది నేను మామూలుగా అంటే ఫస్ట్ చెప్పడం స్టార్ట్ అయింది ఒక థ్రిల్లర్ మిస్టరీలో స్టార్ట్ అయింది భయ్య. Right. కాంటెంట్ కూడా చాలా ఉంటుంది మన దాంట్లో హారర్ ఎలిమెంట్ ఒకటే అని కాదు కానీ చాలా మంచి కాంటెంట్ కూడా ఉంటుంది. రైట్. సో ద వే ఇట్ వాస్ డ్రైవింగ్ ఐ వాస్ రియల్లీ ఎక్సైటెడ్. సో ఐ వాస్ లిసనింగ్ టు ఇట్ అండ్ ద వే వాస్ నరేటింగ్ ఐ వాస్ ఈవెన్ మోర్ బ్లోన్ అవే. సరే అని చెప్పి మొత్తం వింటున్నా. క్లైమాక్స్ అయిపోతే నాకే భయం వేస్తుంది. మనం బయట చెప్పకూడదు మనం భయపడుతున్నాం అని. మ్యాచ్ అవ్వదు. కొన్ని నమ్మేయాలి డూడ్ అంటే కూడా లేదు. మనం హీరోకి ఏం చెప్పట్లా. చాలా స్కేరీగా ఉంది. సరేలే బాగుంది. నేను అన్నా కౌశిక్ కథ అయితే బాగుంది, డెఫినెట్గా చాలా బాగుంది. ఒక 1 day టైం నాకు. కానీ నేను యాక్చువల్లీ నేను నరేషన్ అయిపోయింది ఇమీడియట్గా చెప్పా కౌశిక్ ఇంత మంచి నరేషన్ అయితే నేను నిజంగా చెప్తున్నాను వినలేదు. ఐఎమ్ షూర్ యుల్ గో టు ప్లేసెస్ బట్ నేను ఐ వాంట్ సీ మై సెల్ఫ్ వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ తప్పించి ఈ సినిమా నువ్వు చేస్తే మటుకి 100% 200% బ్లాక్ బస్టర్. 1 day టైం తీసుకున్నారా? అదే నేను చేయడానికి అంతే. అదే ఎక్స్ట్రాడరీ కథ అని ఇంకా నెక్స్ట్ డే ఇంకా వి స్టార్టెడ్ యూనో. యాక్చువల్లీ ఏమైందంటే 1 day టైం అడిగారు కదా, నేను గేట్ బయటకి రాగానే భయ్యా చేస్తున్నారు కదా నువ్వు అడుగుతున్నా, నేను అడుగుతున్నా నచ్చింది నచ్చింది కదా చేస్తున్నారు కదా అంటే డెఫినెట్లీ చాలా బాగుంది అంటే హీరోస్ మనం చెప్పడానికి వెళ్తాం కదా, వాళ్ళు భలే టెన్షన్ పెడతారు బ్రో. అది ఐ థింక్ అది వెన్నతో పెట్టిన విద్య. అది ఎలా అంటే చాలా అది ఎలా ఉంటుంది అంటే ఇట్స్ వెరీ నైస్. అంటే చేస్తున్నాం చెప్పరు తక్కువ కమిట్ అవ్వరు కదా. ఇట్స్ వెరీ నైస్. విల్ బీ ఇన్ టచ్. బాగుందా బాగాలేదా గట్టిగా చెప్తే మేము కూడా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాం కదా, అది ఉండదు. అలాగా నిజంగా 50-60 కథలు మీరు నమ్మరు. అంటే నేనేంటంటే కంప్లైంట్స్ ఐమ్ జస్ట్ టెల్లింగ్ ఇట్ యాజ్ అన్ అబ్జర్వేషన్. యంగ్ డైరెక్టర్స్ లో 500 డైరెక్టర్ ఎవరు ఉంటారు. ఈసారి నాకేంటంటే కరెక్ట్ బడ్జెట్ లో తీసాలి. 70 days సినిమా తీసాం మేము. కానీ ఇది అంటే విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలి. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆడియన్స్ మనీ కంటే బ్రో వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. వాడు మనకి 3 గంటలు టైం ఇచ్చి 1 గంట ట్రావెలింగ్ రావడానికి వెళ్ళడానికి 1 గంట 5 గంటల టైం మనకి ఇస్తున్నట్టు ఈ రోజు వాళ్ళ టైం ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎనీథింగ్. మనీ నాకు అనిపిస్తుంది మన పాప్కార్న్ కోక్ కంటే టికెట్ చీప్ అనిపిస్తుంది. అవునవును, అండ్ దట్స్ ట్రూ ఆల్సో. దాని గురించి చాలా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కానీ బట్ ఐ ఫీల్ యూనో అక్కడ మనకు పాప్కార్న్ ఇంకా కోక్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఆ 2 కొంటే కూడా 4 ఫ్యామిలీతో వెళ్తే. రైట్ ట్రూ. సో వాళ్ళు టైం ఇస్తున్నారు కదా మనకు 5 గంటలు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. అవును. సో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అది ఎలా ఇస్తాం, ఒక విజువల్ గానో సౌండ్ గానో ఇలానే ఇవ్వాలి. సో నేను థ్రిల్లర్ ఇలాంటి స్పేస్లో ఏదో వెతుకుతున్నా ఉన్నా. మనోడ హారర్ ఎలిమెంట్తో పాటు థ్రిల్లర్ చెప్పడం నాకు భలే ఎగ్జైట్ అయ్యా. నౌ ఐ థాట్ దిస్ ఫిల్మ్ కెన్ యాక్చువల్లీ వీ కెన్. నేను కౌశిక్ ఏంటంటే కౌశిక్ నువ్వు ఆల్రెడీ మంచి కథ చేసుకున్నావు, సూపర్ ఎమోషన్స్ ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పెద్దగా ఆలోచించు, కమ్ ఆన్ థింక్ బిగ్. ఇదే డైలాగ్ అనమాట. మనోడికి అర్థమయ్యేది కాదు. గ్రాండ్ గా ప్రెజెంట్ చేయాలి అంటే అర్థం కావట్లేదు ఈ క్యారెక్టర్ ఏంటి, హీరో వస్తాడు ప్రతిరోజు పెద్దగా ఆలోచించి ఏం ఆలోచించాలి ఇంకా ఏమన్నా కరెక్షన్స్ చెప్తారా అంటే ఏ రోజు స్క్రిప్ట్ సైడ్ కానీ నువ్వు ఇలా చేయాలి, విజువలైజేషన్ పెద్దగా ఉండాలి. ఆడియన్స్ వాళ్ళు పెడుతున్న టైంకి వాళ్ళు పెడుతున్న డబ్బులకి నువ్వు వాల్యూ ఫర్ మనీ చేయాలి. సో థింక్ బిగ్. అది మేక్ ఇట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. కానీ మనకు కొంచెం స్పేస్ ఉండాలి కదా భయ్య. సో దానికి లక్కీగా మన కిషోర్ ఫిక్షనల్ సిటీ అవ్వటం, సో మాకు ఆ లీనియన్స్ ఉండింది. వీ కుడ్ క్రియేట్ వాట్ ఎవర్ వీ ఫెల్ట్ లైక్. ఒక న్యూ ఏజ్ సినిమా చూసినట్టు డెఫినెట్ గా ఫీలింగ్ అయితే వస్తుంది బ్రో ఈ సినిమా. అండ్ ట్రైలర్ చూసాను యాక్చువల్లీ ఇందాక నాకు షోడ్ మీద ట్రైలర్. మీకు 2 hours 10 minutes సినిమా మీకు 2 minutes ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో, మీకు ఎక్కడ డివేట్ అవ్వలేదో, ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ లా ఉంటుంది. 2 hours 10 minutes సినిమా మీరు డివేట్ అవ్వరు. ఈ ఏంటి ఎక్కడ అయిపోద్ది ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ అయిపోద్ది. బ్రో మీరు చెప్పండి మీ పారానార్మల్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదా అసలు దయ్యం గురించి కానీ దయ్యం సినిమాలు కానీ? చుట్టుపక్కల వెళ్ళేవాడు కాదు నేను కూడా, కానీ మన అలా కాదు. కానీ సినిమాలో వీళ్ళు కనీసం నువ్వు ఆ ధైర్యంగానే చేసావు. అక్కడ నాకు స్పష్టం అక్కడ కనిపిస్తే వీళ్ళు ఒరిజినల్ లొకేషన్ తీసుకెళ్లారు, దాని బయట సెట్ వేసారు. కానీ ఆ బిల్డింగ్ చాలా బాగుంది. అది ఎందుకు ఇది ఖాళీగా ఉంది వాడట్లేదు, నేను హైపరాది కూర్చొని మాడుకుంటా ఉన్నాం. అక్కడ ఎవడో ఒక మేనేజర్ మన సినిమా మేనేజర్ కాదు తిరిగి ఇక్కడ పైనుంచి ఒక ఆడపిల్ల పడిపోయి చచ్చిపోయిందండి, అప్పటి నుంచి ఈ బిల్డింగ్ వాడట్లేదు ఆపేశారు అన్నాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందంటే ఆపేశారంటే ఏదో దయ్యం కదా. ఆ రోజు నుంచి టెన్షన్, ఆ లోపలికి పోయినా ఆ గోడలు పట్టుకున్నా ఈ సినిమాకి భయపడింది. కానీ నిజంగా అదే నేను అర్థం కాల కౌశిక్ అసలు ఎంత క్రూయల్ అంటే, నేను పెద్దగా ఆలోచించానంటే రియల్ హాంటెడ్ హౌస్
హైదరాబాద్ లో ఎక్కడ రియల్ హాంటెడ్ హౌస్ ఎక్కడ ఉంది, దాన్ని వెళ్ళి మళ్ళీ మన సెట్ కావాల్సిన మోడిఫికేషన్స్ అవన్నీ ఇంకోటి చేసుకోవాలి. అక్కడ జరిగేటప్పుడు ఒకసారి బాంబు పేల్చారు కదండి. బాంబు కాదు భయ్యా, రియల్ దెయ్యం అని చెప్పాడు ఒక రోజు. మామూలుగా బాంబే కొంచెం మొన్న నా పెద్దది ఫోన్ లో పేల్చి- చూపించిన బిల్డింగ్ ఇదే కదా, దర్ ఇస్ షాడో కమింగ్ అవుట్ ఇదే కదా. చూపించా కదా ఈ షాడో బిల్డింగ్ చూపించారా? బ్రో దట్ వాస్ వెరీ స్కేరీ బ్రో. అది ఖచ్చితంగా చెప్తున్నాను, అది ఒక హ్యూమన్ ఫామ్ లానే ఉంది చూడడానికి నిజంగా. మనోడు షాడో కదులు కదులు అని చెప్పి అరగంట చెప్తున్నారు. జరగంటే ఎవరు జరగట్లేదు, నీకు చూపించా షాడో. ఇదే బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లోనో థర్డ్ ఫ్లోర్ లోనో ఉంటుంది. ఓ గాడ్, మన ట్రైలర్ లో కూడా థర్డ్, నాకు 12th థర్డ్. బాబే, మీ ఎక్స్పీరియన్స్ నేను నా డిగ్రీ హాస్టల్లో చదివేవాడిని, క్యాంపస్. ఓకే, మాకు చాలా గమ్మత్తైన ఒక ఇన్సిడెంట్ ఇది. మేము ముగ్గురు ఉండేవాళ్ళం రూమ్మేట్స్. వీఆర్ ద స్టడ్స్ అనమాట. అంటే ఎలా అంటే ఒక చిన్న ఇమేజ్ రెప్యుటేషన్ మెయింటెనెన్స్ అంతా బయట చెప్పుకోలేము. దేయాలు కనిపిస్తుంది అంటే ఎలా చెప్తాం, ఇంపాసిబుల్ కదా. అది కరెక్ట్గా మమ్మల్ని టార్గెట్ చేసింది అనుకో. ఇంకా రోజు బ్రో నైట్ పడుకున్నాక మేము ముగ్గురం ఒక బగ్గర్లో పడుకుంటాం. ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ 12కి 12-12:30 మధ్యలో టక్ 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 నాక్ అనిపిస్తుంది. డోర్ ఓపెన్ చేస్తే ఎవడు ఉన్నాడు, మొత్తం ఆ కారిడార్ అటు ఇటు ఎవరు ఉండరు. ఇలా ఒక 3-4 రోజులు జరిగింది. మాకు డౌట్ ఏమొచ్చిందంటే ఎవడో జూనియర్ నా కొడుకు చేస్తున్నాడు మమ్మల్ని కెలకడానికి. మేము 3rd ఇయర్లో ఉన్నప్పుడు ఎవడో కొత్తగా వచ్చిన జూనియరో 2nd ఇయరో ఎవడో ఒకటి చేస్తున్నాడు రా, ఇండి గనక దొరికితే అండ్ పట్టుకొని మామూలుగా వేయకూడదని చెప్పేసి ప్లాన్ వేసి ఏం చేసాం, ఆ రోజు నేను కరణ్ హరీష్ అని ముగ్గురం డోర్ దగ్గర మాట వేసాం. తెలుసురా ఖచ్చితంగా 12 నుంచి 12:30 మధ్యలో డోర్ నాకు వినిపిస్తుంది, మనం ఈసారి ఉతుకుతున్నాం ఏంటి అని చెప్పేసి కరెక్ట్గా డోర్ దగ్గర నించొని ఉన్నాం. ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ 12:25 సంథింగ్ టక్ 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 అని డోర్ వినిపించింది. 3వ నాకు కంప్లీట్ కూడా అవ్వలేదు బ్రో. అంతలోపు డోర్ ఓపెన్ చేసేసి కారిడార్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ గో లాంగ్ కారిడార్, లెఫ్ట్ గో లాంగ్ కారిడార్, రైట్ గో లాంగ్ కారిడార్, టెరెస్కి వెళ్ళడానికి ఒకటి ఉంటుంది. తప్ప నేను రైట్కి పరిగెత్తాను, కరణ్ గారు లెఫ్ట్కి పరిగెత్తాడు, హరీష్ గారు పైకి వెళ్ళాడు. ఓకే, చీకటి మొత్తం, నైట్ అరౌండ్ 12:30, లైట్లు లేవు ఏం లేవు. మేము ఆ ఊపులో వెళ్ళిపోయాం, అడ్రినలిన్ రష్లో వెళ్ళిపోయాము. ఎవడు లేడు. ఇప్పుడు ముగ్గురు మూడు ప్లేసెస్లో ఉన్నాం కదా, బావా ఎవరిని ఉన్నారా అని పైనుంచి ఒకడు, ఇక్కడ ఎవరు లేరు రే ఎదరు మీ కోయి నయ్యే అన్నాడు. ఉరుక్కుంటూ వచ్చాం బ్రో, దబ్బిడి వచ్చాం, డోర్ వేసుకొని దడేళ్ళు మూసుకొని ఎవరు లేరేంటి అనుకుంటున్నాం. అంటే కరెక్ట్గా బ్రో నమ్మవు, మేము ముగ్గురు డోర్ దగ్గర భయపడుతూ నిల్చుంటుంటే టక్ 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 అని అనిపించింది. డోర్ క్లోజ్, ముగ్గురం బంకర్ నుంచి బెడ్లు కింద లాక్కొని ముగ్గురం బెడ్షీట్ లెవెల్ పడుకొని పొద్దున్నే లేసి చెప్పుకోవడానికి లేదు ఎవరికి. మేలు చెప్తే నవ్వుతారు, వీళ్ళు పెద్ద స్టడ్లు అంటే వీళ్ళు బొక్క అనేస్తారేమోనని. ఇక మే నుంచి ఉచ్చపోసుకోవాలన్నా కూడా కలిసి వెళ్ళాలి. వాడేమో ఒకటి షుగర్ నాకు కూడా వాడికి ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఆ రాత్రిపూట 1 గంటకి లేపి అరే నేను వెళ్ళాలి అంటాడు. వెళ్ళరా, ముగ్గురం కలిసి వెళ్ళాలి. ఆడ పోస్తా ఉంటే బయట నుంచి ఉంటాం. ఇది నిజమైన హారర్ సినిమాలో ఉంది ఇది కూడా. మీ స్టోరీ నిజంగా సీన్ కూడా అలానే ఉంది. ఆ సీన్ నిజంగా హారర్ సినిమాలో ఉంది. ఇట్ వాస్ వెరీ హిలేరియస్, బట్ దట్ వాస్ ద క్లోజెస్ట్ పారానార్మల్ ఎక్స్పీరియన్స్. అందుకే నేను హారర్ మనోడు థ్రిల్లర్ చేద్దాం అంటున్నా, బట్ థ్రిల్లర్ లో హారర్ ఆడేసరికి ఎందుకు హ్యాపీనెస్ వచ్చిందంటే నిజంగా భయం కూడా ఒక్కళ్ళు చూడలేము. నేను నిజంగా అదే కాంజరింగ్ సినిమా థియేటర్లో చూస్తే నాకు చాలా భయం వేసింది భయ్య. అంటే ఏంటి ఎందుకు వచ్చాను థియేటర్ కనిపించింది. అదే కాంజరింగ్ మళ్ళీ టీవీలో చూసా. ఓకేనా మీరు? అప్పుడు పర్లేదు అనిపించింది. అంత అదే ఇదే షాట్కి ఏంటి అంత భయపడ్డాను అప్పుడు థియేటర్లో. 10 మంది భయపడుతుంటే మనం భయపడతాం భయ్య. అంటే ఊ అని అంటారు, వాళ్ళు కూడా సౌండ్లు వేస్తారు. ఇలా ఆ వైబ్రేషన్ డిఫరెంట్. భయం వేసినప్పుడు అన్నిటికంటే కామన్ గా చేసేది ఏంటంటే వెకిలిగా అరుస్తాం థియేటర్ లో. అది మోస్ట్ డిఫెన్స్ మెకానిజం అది. ఎందుకంటే ఉలికి పడతాం అని చెప్పి బెస్ట్ అది. నాకు ఇందాకే కౌశిక్ ట్రైలర్ చూపించాడు, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్లీ ఈ గోస్ట్ వాకింగ్ టూర్స్ అన్నవి మేబీ ఇండియాలో అంత కామన్ కాకపోవచ్చు, కానీ అబ్రాడ్లో ఇట్స్ అ వెరీ వెరీ కామన్ థింగ్. ఇక్కడ అసలు లేవు కదండి. నాకు తెలియదు మరి ఉందో లేదో. ఉందా ఇండియాలో? రీసెంట్ గా ఢిల్లీలో, బట్ ఢిల్లీలో ఉందా? ఢిల్లీలో, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ యాక్టివ్, బట్ ఎక్కువ లేవు. ఎవరికి సో తెలియదు. ఇది అంటే మళ్ళీ గోస్ట్ వాకింగ్ టూర్ వ్లాగ్స్ ఉన్నాయి. అవును, యా. అంటే మన దాంట్లో నేను యూట్యూబ్ లో చూస్తే వ్లాగ్స్ ఉన్నాయి. మనోడు చెప్పినప్పుడు నేను ఇది ఒకటి చిన్న రీసెర్చ్ చేశా, యా. వ్లాగ్స్ ఉన్నాయి. అంటే మనం హాండ్ హౌస్ కి వెళ్ళి ఓడు యూట్యూబ్ ఓడి వెళ్ళి కెమెరా పట్టుకొని అది డిఫరెంట్. ఇది ఒక టూర్, ఒక టూరిజం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది అసలు చేయడానికి నాకు అబ్రాడ్ కంటే ఇక్కడ ఉన్నారా అది ఇంట్రెస్ట్ ఉంటుందా అనే దానికి వ్లాగ్స్ ఉన్నాయి కదా. no because there's a lot of enthusiasm about go. Everybody wants to like aliens, దెయ్యాలు, ఇవి రెండు, these are topics that will always interest you because నీ ఇమాజినేషనే కదా, యూనో ఇది అది ఎంతన్నా ఇమాజిన్ చేసుకోవచ్చు. కాబట్టి నాకు తెలిసి ఇట్స్ వెరీ. సో నేను
ఈ గోస్ట్ టూర్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ ఫర్ యువర్ ఫిల్మ్ అనిపించింది. బికాజ్ ఒక మనిషి ఒక హాంటెడ్ హౌస్ని ఒక బంచ్ ఆఫ్ పీపుల్కి తీసుకెళ్ళి చూపిస్తున్నప్పుడు నిజంగా అక్కడ కనుక అన్ఫోల్డ్ అయితే వాట్ కైండ్ ఆఫ్ ఫన్ కెన్ హ్యాపెన్. బికాస్ నాకు ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే హీ ఆల్సో డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. సడన్ గా రేడియో త్రూ వచ్చి మాట్లాడేటప్పటికి ఐ కెన్ ఇమాజిన్ ఆల్ ద ఫన్ ఆల్సో దట్ కెన్ హ్యాపెన్. నాకు హైపరాది గారి క్యారెక్టర్ కనిపిస్తుంది, నో వీ వాంట్ టు సీ ద గోస్ట్ షో. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రియలీ ఇంట్రీగింగ్. సో ఇది ఎలా ఉండబోతుంది కౌశిక్, అంటే ఇది ట్రూ టు ఇట్స్ జానరా, హారరా, కామెడీ ఉండబోతుందా, లేకపోతే ఎట్లా ట్రీట్ చేసావు దీన్ని? కామెడీ అసలు ఉండకుండా ఉండదు, బట్ వెరీ మినిమల్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఇట్స్ నాట్ హారర్ కామెడీ. ఇట్స్ నాట్ హారర్ కామెడీ, ఇట్స్ అ హారర్ మిస్టరీ. ఇట్ విల్ బి ట్రూ టు ఇట్స్ జానర్, కానీ కథలోకి వెళ్ళే ముందు ఏదైతే హారర్ మిస్టరీ రేడియో బిఫోర్ కామెడీ ఉంటుంది, దాని బిఫోర్ రేడియో నుంచి ఇంకా అది కూడా సిచువేషన్ కామెడీ తప్ప అది కూడా ఎక్కడ సపరేట్ ట్రాక్ కామెడీ కావాలని కామెడీ కాదు, వెరీ సిచ్యువేషనల్, వెరీ ఆర్గానిక్ కామెడీ. సో ఆర్గానిక్ పంచెస్, ఒక రియల్ పర్సన్ అక్కడ ఉంటే అతను ఎలా బిహేవ్ చేస్తాడో అలానే ఉంటాయి తప్ప సపరేట్గా ఒక ట్రాక్ లాగా ఉండదు. బట్ అది మంచిగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. బిఫోర్ ట్రైలర్ అదే అనిపించింది నాకు. ఇట్ హ్యాస్ అ గ్రేట్ స్కోప్ ఆఫ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ ప్రొడ్యూస్ చేయడానికి. ఒక వన్స్ కథ స్టార్ట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ వెన్ ద గైడ్ హిమ్సెల్ఫ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్, ఇదేంది తేడా ఉంది అది పర్ఫార్మెన్స్ లో కూడా ఐ ఫెల్ట్ ఇట్ వాస్ కమింగ్ త్రూ. వీళ్ళందరినీ సరదా భయపడదామని చూస్తే ఇది నిజంగా మనల్ని భయపడుతుంది ఏంటి అన్నట్టు ఏదో తేడా కొడుతున్న సీన్, వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు ఒకటి చెప్పు, సెన్సర్ అయిపోయింది కదా సినిమా, ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటగా? ఏ సర్టిఫికేట్ ఏంటి అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ భయపెట్టేలాగా ఉందని ఇచ్చారా ఏ సర్టిఫికేట్? వేరే ఏమన్నా ఏ సర్టిఫైడ్ కంటెంట్ ఏమైనా ఉందా? మీరు నంబరు మా సినిమాలో ఈ నగరానికి ఏమైంది కూడా ఉండదు. బిగినింగ్ లో వచ్చే రెండు గాజులు ఏం లేదా? ఎందుకంటే వన్ స్మోకింగ్ షాట్ లేదు, వన్ డ్రింకింగ్ షాట్ కూడా లేదు. స్టిల్ యు గాట్ an A సర్టిఫికేట్. సో ప్యూర్లీ ఫర్ ఫియర్ ఫ్యాక్టర్ ఇచ్చున్నారు. ఓన్లీ ఫియర్ ఫ్యాక్టర్. అంటే భయానికి ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు భయపడతారు కదా. రైట్ ట్రూ. సో చిన్నపిల్లలు కానీ అన్ని హారర్ సినిమాలకి ఇవ్వరుగా ఏ సర్టిఫికేట్? అది తెలీదు, కానీ మన దాంట్లో మెయిన్లీ స్కేరీ పార్ట్ వల్లనే ఇచ్చారు. భయం అనేది ఉండడం వల్లే, అంటే మాకు కూడా చాలా భయం వేసిందని కూడా వాళ్ళు యాక్చువల్లీ చెప్పడం జరిగింది. సో that's a sensor report that it was very scary, but that's amazing because one of the biggest factors for a horror film to succeed భయపడ్డామా లేదా అన్నదే కదా. నాకు ఇంకా గుర్తు, కాంజూరింగ్ మీరు మెన్షన్ చేశారు కదా, నేను కాంజూరింగ్కి యాక్చువల్లీ నేను అను స్వాతి వెళ్ళాం కాంజూరింగ్కి సిడ్నీలో ఉన్నప్పుడు. కాంజూరింగ్ ఫస్ట్ పార్ట్ చెప్తున్నాను. ద బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ నాట్ వెన్ యూ వాచ్ ద ఫిలిం. నువ్వు సినిమా చూసేటప్పుడు భయపడేది కాదు, ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది అసలు భయం. నువ్వు మెల్లిగా వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు, నైట్ అందరు నిద్రపోతున్నప్పుడు, ప్యాచ్ పోసుకోవడానికి వెళ్ళినప్పుడు, మన షాడో మనమే చూసుకున్నప్పుడు, అక్కడ నీ ఇమాజినేషన్ అనేది నీ బ్రెయిన్ నీతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తాను. సో ఒక మంచి హారర్ సినిమా చూసినప్పుడు ఇట్ విల్ హాంట్ యు టిల్ యు స్లీప్. కరెక్ట్. నిద్ర కూడా ఆ రోజు సరిగ్గా పట్టకపోవచ్చు. So that is the greatest impact you can create through cinema. Correct. So I'm hoping that your film is going to create that kind of an impact. Definitely. I strongly believe that. Yeah, I mean, A certificate vachindante I'm sure without smoking, without smoking and everything, yeah. No obscenity, without all those things we got, and zero cuts. ఒక్క కట్ కూడా లేదు, సెన్సార్ కట్ లేదు. బట్ స్టిల్ వి గాట్ ఎన్ ఏ బికాజ్ ఆఫ్ ద హారర్ ఫ్యాక్టర్. కిష్కిందపూరి అని ఎందుకు పెట్టావు పేరు? చిన్నపిల్లలు భయపడతారని అనే పాయింట్ మీద, ఆ పాయింట్ మీద ఇస్తారు. బట్ నీకు యాక్చువల్ సినిమాకి వెళ్ళేది ఎవరు తెలుసా? వాళ్ళే. నీకు రేపు ఇప్పుడు స్కూల్ బంక్ కొట్టి, కాలేజీలు బంక్ కొట్టి మోస్ట్ వెళ్ళేది వాళ్ళు. ఎందుకంటే హారర్ సినిమా నీకు టీన్స్ ఉన్నంత క్రేజ్. ఎందుకంటే నేను నా 14 to 18 years అప్పుడు నేను పిచ్చి పిచ్చి చూసాను హారర్ సినిమా. ఏదో రిలీజ్ అయితే భయ్యా వెళ్ళిపోయాను థియేటర్కి. ఇప్పుడు తో తగ్గించాను, కానీ అప్పుడు ఏంటంటే ఒక ఫేస్ ఏంటంటే మన గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొని వాళ్ళు భయపడతారు. వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చేవాళ్ళు కాదు, సినిమా అంటే వచ్చేవాళ్ళు. అప్పట్లో ఏంటంటే సరదాగా మనం శ్రీనివాస్ బ్రో హారర్ సినిమాలకి అమ్మాయిలు తీసుకెళ్లేవాడు అనమాట. ఇదే అనవసరంగా మీకు తమ్మునే వేసినట్టుంది ఇప్పుడు. భయ్య అందరూ చేసేదే భయ్య, నేను బయట ఓపెన్ గా చెప్తున్నాను.
ఫ్రెండ్స్ తీసుకెళ్ళండి భయ్య, గర్ల్ ఫ్రెండ్స్ కాదు. ఏలే ఓకే. అదంతా వాళ్ళు ఎడిట్ చేసేస్తారు అని ఉండవు. సో నైస్ యా. మీరందరూ హ్యాపీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. ముగ్గురికి పెళ్లి అయిపోయింది, మాకు మంచి అమ్మాయి దొరికి మేము పెళ్లి చేసుకోవద్దా? బ్రో చేసుకోండి, ఎవరొద్దన్నారు హ్యాపీగా. ఆల్రెడీ హీరో అంటే ఒక ఇమేజ్ ఉంటది. అయినా ఇప్పుడు అలాంటి పట్టింపులు ఏం లేవు అమ్మాయిలకి. ఏంటంటే ఇప్పుడు అలా అనుకుంటారు మీరు. సార్టెడ్ అంతే. మాకు కూడా ఆయన ఫస్ట్ డే మార్నింగ్ షో గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వెళ్తారేమో అని నా డౌట్. క్వైట్ పాసిబుల్. ఇద్దరు కొట్టుకొని చిన్నపిల్లల్లాగా ఓ సెట్ లోనా? సెట్ లో కొట్టుకొని 10 రోజులకి వెళ్ళిపోయాడు. అయిన తర్వాత భయ్య ఇంకోసారి ట్రై చేయమంటారా? చిన్నప్పుడే ట్రై చేయాల్సింది భయ్య. ఒక దగ్గర పిట్స్ రాబోయింది నాకు చెప్పేటప్పుడు రావట్లేదు భయ్యా. మళ్ళీ పెద్ద డీపీ తెస్తా అంటారు. నాకు పెద్ద డీపీ వద్దు, నాకు వద్దు, నాకు ఈ పెద్ద నేమ్స్ వద్దు. నాకు బాబు 1 more అంటే అడిగేటట్టు ఉండాలి.